వెల్కమ్ బ్యాక్. లోక్సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్ కి చేరింది. 2.5 నెలల పాటు విరామం లేకుండా మోగిన మైకులు మూగపోయాయి. ప్రత్యర్థులపైన ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డ నేతలు ఎట్టకేలకు విశ్రమించారు. తుది దశ పోలింగ్ కు ప్రచార గడువు ముగియటంతో నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక 7 విడతల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా తుది దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక మొత్తం 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో తుది దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. తుది దశలో 57 ఎంపీ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఆ తర్వాత యూపీలో 144 మంది, బీహార్లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి 7వ దశలోనే ఓటింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో మరికొంతమంది కీలక నేతలు పోటీలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తుది దశ ఎన్నికల పోలింగ్ కావడంతో ఎన్నికల కమిషన్ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇక చివరి విడత బరిలో నిలిచిన 904 మందిలో 199 మందికి అంటే 22% మందికి నేర చరిత్ర ఉందని చెబుతోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక. ఇక కాగా బెంగాల్లో ప్రతిసారి హింస చెలరేగటంతో ఈసారి ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 9 స్థానాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్ పైన ఆసక్తి నెలకొంది. అలాగే బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, అలాగే కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ మండి నుంచి బరిలో దిగనున్నారు. ఇక గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. ఇక హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున సత్యపాల్ సింగ్ బరిలో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్లో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. ఇక బీహార్లోని పాటలీపుత్ర స్థానం నుంచి లూలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమని అంటున్నారు ప్రధాని మోదీ. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. వారణాసి నుంచి 3వసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇక తుది దశలో బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలకు, అలాగే జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటుగా చండీగఢ్లో పోలింగ్ జరగనుంది. ఇక ప్రధాని మోదీతో సహా 598 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారం ముగియటంతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాయి. యూపీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఒడిశా, పంజాబ్, బెంగాల్లో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. బెంగాల్లో కాంగ్రెస్తో తృణమూల్ పొత్తు పెట్టుకోలేదు. ఇక మార్చిలో తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ పంజాబ్లోని హోషియాపూర్లోని ముగించారు. ఇక 200 సభల్లో పాల్గొన్నారు. 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. 75 రోజుల పాటు నాన్ స్టాప్ గా మోదీ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఓటర్లకు వీడియో సందేశం ఇచ్చారు. తుది విడతలో ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందన్న విషయంపైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 6 దశల్లో జరిగిన పోలింగ్లో ఎవరిది పై చేయి అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావటం లేదు. ఇక పార్టీలు హోరాహోరీగా భావిస్తున్న ఈ ఎన్నికలను ప్రజలు మాత్రం సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గత 6 విడతల్లో నమోదైన పోలింగే అందుకు నిదర్శనం. ఇక తొలి దశలో 66.14% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71%, మూడో దశలో 65.68%, ఇక నాలుగో దశలో 69.16%, అలాగే ఐదో దశలో 62.2%, ఆరో విడత పోలింగ్లో 61.98% పోలింగ్ నమోదైంది. ఇక మరోవైపు ఇప్పటికే 6 దశల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఈసీ ఇప్పుడు చివరి దశ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక మొత్తంగా 2 నెలలకు పైగా కొనసాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది. శనివారం పోలింగ్ పూర్తి కాగానే వెలువడే ఎగ్జిట్ పోల్స్ పైన కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి 400 సీట్లు ఖాయమని, ప్రధాని పగ్గాలను మోదీ మూడోసారి చేపట్టడం ఖాయమని బీజేపీ నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. అయితే బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు చాలా తగ్గుతాయని విపక్షాలు చెప్తున్నాయి. బీజేపీ తరపున సుడిగాలి ప్రచారం చేశారు మోదీ. ఒక్క దశలో ఒక్కో అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ తమ భుజాలపైన వేసుకున్నారు. ఇక మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా, నాయకులు ఏం చెప్పినా, పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసినా పక్కా రిజల్ట్స్ తెలవాలి అంటే మాత్రం జూన్ 4 వరకు ఆగాల్సిందే.